అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకుని దీంట్లో మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ కొద్దిగా వేడైనాక కావాల్సిన పదార్థాలు క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ సామాన్లు తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక బిర్యానీ సామాన్లు అలాగే పచ్చిమిర్చి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మూడు కూడా ఒకసారి బాగా కలపాలి. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి. తరువాత దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. చూడండి, ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. వేసుకున్నాక అన్నీ కూడా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో మసాలా రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇవన్నీ కూడా బాగా పేస్ట్ చేసుకోవాలండి. అలాగే ఈ గ్లాస్తో అయితే నేను బియ్యాన్ని 2 గ్లాసులు తీసుకున్నాను. చూడండి, రెడీ చేసుకుని మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే మీరు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాసున్నర వాటర్ వేయాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ కొద్దిగా బాగా మరగాలి. చూడండి, మరిగిన తర్వాత మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిన తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేయాలి. ముందు రైస్ నేను తీసుకున్నాను కదండి. రైస్ అయితే ఒక అరగంట నానబెట్టాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని అరగంట సేపు నానబెట్టుకున్నాను నేను. చూడండి, తర్వాత రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టుకోవాలి. ఈ విధంగా 10 to 15 మినిట్స్ మనం బాయిల్ చేసినట్లయితే మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్ట్గా మనం పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా వచ్చింది బిర్యానీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.